సస్పెండ్ అయిన 5 రోజులకే తిరిగి పోస్టింగ్ కోసం పైరవీలు, అది కూడా సస్పెండ్ అయిన స్థానానికి రావాలని తీవ్ర ప్రయత్నాలు. ఇప్పుడేదే హాట్ టాపిక్ గా మారింది. అధికారులు చర్యలు తీసుకున్న వెంటనే పోస్టింగ్ కోసం పైరవీలు మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది. 4 రోజుల కిందట నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సస్పెండ్ గురైన సరిగ్గా 5 రోజులు కూడా గడవక ముందే సదరు అధికారి పోస్టింగ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం చర్చగా మారింది. ఇందుకు పెద్ద ఎత్తున సిఫారసులు చేయించడంతో పాటు అన్యాయాలు చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సదరు సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన తర్వాత ఆ స్థానానికి ఎవరిని నియమించలేదు. జాయింట్ 2తోనే నెట్టుకొస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇంకా అధికారిని నియమించలేదు. అదే అదనుగా భావించి సదరు అధికారి తమదైన శైలిలో పైరవీళ్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. తన సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని మరీ పోస్టింగ్ నంద్యాల పొందాలని యోచి చూస్తున్నట్లు సమాచారం. గతంలో ఈయన ఆలగడ్డలో పనిచేస్తున్న సమయంలో నంద్యాలలోని ఎన్డీఓ కాలనీకి చెందిన స్థలంతో పాటు సుమారు 40 రిజిస్ట్రేషన్లను బేతంచెర్లలో ఎనివేర్ కింద రిజిస్ట్రేషన్లు చేశారని అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే